మనకి వర్కౌట్ చేసుకోము, అలాగే ఏ రకమైన శరీరాన్ని కష్టపడకుండా చూసుకునే టైంలో కొద్దిపాటి టైము మన శరీరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న అతి గొప్ప వరం, భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప వరం యోగా. మీకందరికీ తెలిసిందే, యోగా మనది ప్రాచీనమైనది, అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు యుఎస్, అమెరికాలో అంటారు, వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు, ఇంకో యోగా అంటున్నారు, రకరకాల యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు. యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం, మనకి తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం, అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం. ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని, ఇంకా ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిందే. కమిటీ వాటి కోసం నడుస్తుంది లేదు, కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి, మేమంతా వస్తాం. కనీసం రోజుకు 2-3 క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి కనీసం వారానికి 3 సార్లు స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం అందరం అటెండ్ అవుదాం. దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాటిచ్చారు. మనందరం కూడా